హాయ్. 2023 ఫిబ్రవరిలో టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో భారత్ తన మానవత్వాన్ని చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారత్ సహాయం అందించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, భారత సైన్యం, వైద్య బృందాలు, మందులు, ఆసుపత్రి సామాగ్రి, రెస్క్యూ డాగ్ స్క్వాడ్లతో పాటు సుమారు $9 లక్షల విలువైన సామాగ్రిని టర్కీకి పంపించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి భారత్ ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను కూడా అందించింది. అప్పుడు భారత్ చూపిన సంఘీభావం, సహాయం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. కానీ 2 ఏళ్ల తర్వాత ఆ సాయాన్ని టర్కీ మర్చిపోయింది. భారత్పై ద్వేషాన్ని చిమ్ముతోంది. పాకిస్తాన్కు సైనిక సహాయం అందిస్తూ భారత్కు వ్యతిరేకంగా నిలబడుతోంది. పహల్గామ్ దాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ టర్కీ మాత్రం మౌనం వహించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇష్టపడలేదు. పైగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమై పాకిస్తాన్కు మద్దతు ప్రకటించాడు. ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ గురువారం రాత్రి భారత్పై దాదాపు 300 డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఇవి టర్కీ తయారు చేసిన అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లుగా గుర్తించారు. ఈ డ్రోన్లు భారత్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కర్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈ సంఘటన భారత్పై టర్కీ ద్వేషాన్ని, పాకిస్తాన్తో దాని సైనిక సహకారాన్ని బహిర్గతం చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించినట్లు కనిపిస్తోంది. అందుకే టర్కీ 6 C-130 హెర్క్యులస్ రవాణా విమానాల ద్వారా పాకిస్తాన్కు సైనిక సామాగ్రిని పంపింది. ఈ విమానాలు ఏప్రిల్ 27న పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకోవడానికి మాత్రమే విమానాలు దిగాయని టర్కీ ప్రకటించింది. అంతేకాకుండా టర్కీకి చెందిన TGC బుయుకుడా యుద్ధ నౌక కరాచీ తీరానికి చేరుకుంది. ఈ నౌక జలాంతర్గాములను గుర్తించి దాడి చేయగలుగుతుంది. ఈ చర్యల ద్వారా పాకిస్తాన్కు టర్కీ బలమైన సైనిక మద్దతు అందిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. టర్కీ ఆయుధాలు, డ్రోన్లనే ఇప్పుడు పాకిస్తాన్ ప్రయోగిస్తోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్పై అనేక సందర్భాల్లో ద్వేషాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ కాశ్మీర్ విషయంలో టర్కీ ఎప్పుడూ పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ వచ్చింది. ఎర్డోగాన్ అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ భారత్పై విమర్శలు గుప్పించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టర్కీ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తడం భారత్కు కోపం తెప్పించింది. టర్కీ నుంచి పాకిస్తాన్ అధునాతన ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల షెహబాజ్ షరీఫ్ టర్కీ సందర్శన ఈ సంబంధాలను మరింత బలపరిచింది. ఎర్డోగాన్ నాయకత్వంలో టర్కీ ఇస్లామిక్ ప్రపంచంలో లీడర్గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. ఈ క్రమంలో భారత్లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారంటూ ఎర్డోగాన్ పలుమార్లు ఆరోపించారు. ఇది భారత్తో దౌత్యపరమైన ఘర్షణలకు దారితీసింది. పాకిస్తాన్, అజర్బైజాన్లతో కలిసి టర్కీ ఒక రక్షణ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కూటమి ద్వారా దక్షిణాసియాలో భారత్ను అడ్డుకోవాలని టర్కీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 2023 భూకంపం సమయంలో భారత్ చేసిన సాయం టర్కీ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఈ సాయానికి టర్కీ నుంచి కనీస కృతజ్ఞత కూడా వ్యక్తం కాలేదు. టర్కీ చర్యలు భారత్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు టర్కీ, పాకిస్తాన్లను విమర్శిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడం దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటింది. టర్కీ చర్యలు భారత్ టర్కీ సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉంది. గతంలో కాశ్మీర్ అంశంలో టర్కీ జోక్యం చేసుకున్నప్పుడు భారత్ టర్కీని బ్రిక్స్లో చేరకుండా అడ్డుకుంది. ఇప్పుడు కూడా భారత్ దౌత్యపరమైన ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా టర్కీకి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.